ఏం మాయ చేసావే పార్ట్ 22. ప్రేమ మనసులో జశ్వంత్ మీద గౌరవం అభిమానం మాత్రమే ఉండొచ్చు కానీ అతను ప్రేమను పిచ్చిగా ఆరాధిస్తున్నాడు. ఇప్పుడు ఈ పెళ్లి విషయం తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం వర్షాలో ఎక్కువ కావడం. ఏం జరిగినా అంతా దేవుడి మీదే భారం వేయడం తప్ప తానేం చెయ్యలేదు కాబట్టి ఈ సమయంలో జశ్వంత్కి ధైర్యం ఇమ్మని మాత్రమే కోరుకోగలిగింది. ఇంతలో వైభవ్ కాస్త పక్కకి వెళ్ళి జశ్వంత్కి కాల్ చేశాడు. అటువైపు స్కూల్లో ఏదో వర్క్లో బిజీగా ఉన్న జశ్వంత్ వైభవ్ నుండి కాల్ రావడం చూసి కాల్ లిఫ్ట్ చేసి, కాల్లో జశ్వంత్, ఉదయం నుండి నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నారా? అన్వి ఎలా ఉంది? వైభవ్ దూరంగా ప్రేమతో కబుర్లు చెప్తూ అల్లరి చేస్తున్న బుజ్జి అన్విని చూస్తూ సంతోషంగా ఉంది. తను చాలా హ్యాపీగా ఉంది. నేను నీకొక గుడ్ న్యూస్ చెప్తామని కాల్ చేశాను అని అంటాడు. జశ్వంత్ ఆశ్చర్యంగా, గుడ్ న్యూసా? ఏంట్రా ఆ గుడ్ న్యూస్? వైభవ్, అన్నయ్య అన్వికి అమ్మని తీసుకుని రాబోతున్నాడు. జశ్వంత్ షాక్ అయ్యి క్షణాల్లోనే సంతోషపడుతూ, ఆర్ యూ సీరియస్? వైభవ్, అవునన్న అన్నయ్య నిజంగా పెళ్ళికి ఒప్పుకున్నాడు. రేపే పెళ్ళి గుళ్ళో జరగబోతుంది. జశ్వంత్ సంతోషంలో కన్నీళ్లు పెట్టుకుంటూ, చాలా హ్యాపీగా ఉందిరా. ఇంతకీ అమ్మాయి ఎవరు? వైభవ్, నీకు బాగా తెలిసిన అమ్మాయే. ఎవరనేది రేపు డైరెక్ట్గా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. జశ్వంత్, సరేరా, ఏమైనా పనుంటే కాల్ చేయి, వస్తాను. వైభవ్, సరే బాయ్. కాల్ కట్ అవ్వగానే జశ్వంత్ చాలా సంతోషంగా, రే ఆది, నీ లైఫ్లోకి ఎవరు వచ్చినా వింధ్య నీకు పంచిన ప్రేమను మరిపించలేరు కానీ అన్వికి మంచి తల్లి అయ్యి నువ్వు వింధ్యను తలుచుకున్న ప్రతిసారి కుమిలిపోయేలా కాకుండా నీకంటూ ఓ ఆసరాగా ఉండాలని కోరుకుంటున్నాను. లేట్గా తీసుకున్నా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ యూ ఆది. నీ మనసు మార్చి నీ జీవితంలో వింధ్య స్థానాన్ని ఫుల్ఫిల్ చేయడానికి వస్తున్న ఆ గోల్డెన్ లేడీ ఎవరో చూడాలని చాలా ఆతృతగా ఉందిరా అని అదితి గురించి సంతోషపడుతూనే తన వర్క్ కంటిన్యూ చేసుకున్నాడు జశ్వంత్. ప్రేమ ఇల్లు. జశ్వంత్తో కాల్ మాట్లాడి కట్ చేయగానే ఎందుకో వైభవ్ కల్లో వర్ష కోసం వెతుకుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ప్రేమ, ఎవరి కోసం వెతుకుతున్నావు చిన్న అని అడగగానే వైభవ్ తడబడుతూ, అది అది అన్నయ్య కోసం వదిన అని ఏదో చెప్పేశాడు. వైభవ్ మాటల్లో తడబాటు, అతని కళ్ళల్లో కంగారు గమనించిన ప్రేమ చిన్న చిరునవ్వుతో ఆయన బయటున్నారు అనడంతో క్షణాల్లో అక్కడ మాయమైపోయాడు వైభవ్. సాయంత్రం అవుతుండగా శారదా గారు రుబ్బిన గోరింటాకు ప్రేమ వర్ష అన్విల చేతులకు పెట్టారు. నైట్ భోజనాలు కూడా అయ్యాక మ్యాక్సిమం పెళ్లి పనులు అన్నీ పూర్తి చేసుకొని అదిత్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. తెల్లారితే పెళ్లి కావడంతో ప్రేమ అన్వి అదితిల గురించే ఆలోచిస్తూ కొన్ని గంటల్లో మాటబోయిన తన ఐడెంటిటీ, తన జీవితాంతం ఇవన్నీ తలుచుకుంటూ నిశ్చితార్థం జరుగుతున్న సమయంలో అదితి తన వైపు చూసిన నిర్లక్ష్యపు చూపే గుర్తొస్తుంటే మౌనంగా ఆలోచనల్లో పడింది ప్రేమ. బృందావనం ఇంటికి చేరుకున్నాక వైశాలి గారు అదిత్తో ఒకసారి మాట్లాడదామని ఎంతగా పిలుస్తున్నా వినకుండా డైరెక్ట్గా తన రూమ్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళడమే తన వార్డ్రోబ్లో ఉన్న బీర్ బాటిల్ తీసుకొని ఖాళీ చేసి అప్పటికే అక్కడ ప్రత్యక్షమైన వింధ్యను కన్నీళ్లతో కోపంగా చూస్తూ, ఇప్పుడు నీకు సంతోషమేనా అని అడిగాడు. ఆ ప్రశ్నకు వింధ్య సన్నటి చిరునవ్వుతో అదితి దగ్గరకు వెళ్ళి, పూర్తిగా కాదది, చెప్పాను కదా, ప్రేమ మన అన్వికి తల్లైతే సరిపోదు, నీకు మంచి భార్య కూడా కావాలి. నువ్వు ఊహించినంత ప్రేమ అందించి నిన్ను సంతోషంగా చూసుకోవాలని చెప్పింది. ఆమె మాటలకు అతిథి కోపం మరింత పెరిగిపోయింది. ఆ కోపంతోనే చేతిలో ఉన్న బాటిల్ నేలకేసి కొట్టి, స్టాప్ ఇట్ వింధ్య, నీకెన్నిసార్లు చెప్పాలి? ఆ టీచర్ మన బేబీకి అమ్మ మాత్రమే. తను నాకు భార్య అవ్వడం ఈ జన్మలో జరగదు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా భార్య వింధ్య అదిత్ కృష్ణ మాత్రమే అని అరుస్తూ చాలా రోజుల తర్వాత డ్రింక్ చేయడం వల్ల అక్కడే అలానే నిద్రపోయాడు అదిత్. అదిత్లో కోపాన్ని కాకుండా అతని బాధను చూసిన వింధ్య కళ్ళల్లో చేరిన సన్నిటి కన్నీటి పొరతో, ప్రేమ మీద నీకెక్కడ ఫీలింగ్స్ కలుగుతాయో అన్న భయంతో నువ్వు ముందే నీ మనసుని రాయిలా మార్చేసుకుంటే ప్రేమ నీ మనసులో స్థానం సంపాదించుకోలేదు అనుకుంటున్నావా? అది ప్రేమ విషయంలో నీ మొండితనం నాకు తెలియనిది కాదు కదా. చూస్తూ ఉండు,
ప్రేమ తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేయకముందే నువ్వే నీ ప్రేమను ప్రేమ ముందు పెడతావు అనుకొని ఇప్పటికైనా అదితి జీవితంలోకి ప్రేమ రాబోతున్నందుకు సంతోషపడుతూ రేపు ఉదయం జరగబోయే వాళ్ళ పెళ్లిలో ఎలాంటి ఆటంకాలు రాకూడదని కోరుకుంటూ మాయమయ్యింది వింధ్య. కాసేపటికి అన్న పరిస్థితి ముందే ఊహించి అక్కడికి చేరుకున్న వైభవ్ అదితిని జాగ్రత్తగా బెడ్ మీదకు చేర్చి అక్కడంతా క్లీన్ చేసి తిరిగి తన రూమ్కి వెళ్ళాడు. తెల్లారుతుండగా వైశాలి గారు ఇంట్లో అందరినీ నిద్రలేపి రెడీ అవ్వమని పంపించి ఆవిడ ముందుగా బుజ్జి అన్విని రెడీ చేసి కేవలం ఇంట్లో వాళ్ళ సమక్షంలో అదితి మొహం చిట్లించుకొని కూర్చున్నా పట్టించుకోకుండా అతని పెళ్లి కొడుకుని చేసి భర్తతో కలిసి కొడుకుని ఆస్వాదించి పెళ్లికి కావాల్సినవి అన్నీ సిద్ధం చేసుకొని టైం కావస్తుంది ఉండడంతో వాళ్ళు డైరెక్ట్గా గుడికి బయలుదేరారు. అటువైపు శారదా గారు కూడా ప్రేమను పెళ్లి కూతుర్ని చేయడంతో తులసి గారు ఈసారి కళ్ళల్లో ఏదో తెలియని సంతోషంతో ఉన్న కూతురిని మనసారా దీవించి వాళ్ళు కూడా గుడికి బయలుదేరారు. వీళ్ళు గుడికి చేరుకునేసరికి పంతులు గారు పీటల మీదున్న అదితి చేత పూజ చేయిస్తూ ఉన్నారు. పెళ్ళికొడుకు గెటప్ అయిష్టంగా పూజ చేస్తున్న అదితిని చూసిన ప్రేమకు బాధగా అనిపించినా ప్రస్తుతం దాని గురించి ఆలోచించి తన మనసుని ఇంకా కష్టం పెట్టుకోవాలి అనుకోలేదు ఆమె. ఇంతలో ప్రేమను చూసిన అన్వి అమ్మా అంటూ ప్రేమకు ఎదురెళ్ళి ఆమె కాళ్ళను చుట్టేయడంతో ప్రేమ సంతోషంగా తను కొన్న పట్టు పరికిని జాకెట్ అదితి ఇష్టంగా తీసుకున్న వడ్డానంలో యువరాణిలా ఉన్న బుజ్జి అన్విని చూసి మెరిసిపోతూ చేత్తో మెటికలు విరిచి తన కంటి కొసల నుండి కాటుక తీసి అన్వి అరికాలలో దిష్టి చుక్క దిద్ది ప్రేమగా కూతురి నుదుటిపై ముద్దు పెట్టింది ప్రేమ. అప్పటి వరకు ప్రేమను గమనించిన అదిత్ అన్వి అమ్మా అంటూ వెళ్ళడం చూసి ఆ ఇద్దరి మధ్య బాండింగ్ చూడగానే అప్పటి వరకు ఎప్పుడూ వాళ్ళని అలా చూసిన జెలస్ ఫీల్ అయ్యే అదిత్ మొహంలో ఇప్పుడు మాత్రం ఒక ప్లెజెంట్ స్మైల్ రావడమే కాదు, ఏదో తెలియని సంతోషం అతని కళ్ళల్లో. ఇంతలో పంతులు గారు ప్రేమను కూడా పెళ్లిపీటల మీద కూర్చోమని పిలవడంతో ప్రేమ అన్విని ఎత్తుకొని తీసుకువెళ్ళి తను కూర్చొని కూతురిని ఒడిలో కూర్చోపెట్టుకుంది ప్రేమ. వాళ్ళని చూసి అక్కడున్న సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటే పంతులు గారు ఒక్కో తంతు ముందుకు నడిపిస్తూ ప్రేమ కన్యాదానం చేయించి జీలకర్ర బెల్లం పెట్టించారు. ఎందుకో ఆ క్షణంలో అదిత్ ప్రేమల కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర అలుముకుంది. ఇద్దరు నీటి చెమ్మను కనురెప్పలు దాటనీయకుండా ఆ తంతు పూర్తి చేసి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఏదో తెలియని ఫీల్ ఇద్దరిని ఒకరి నుండి ఒకరి చూపు మరల్చనివ్వలేదు. ఇంతలో పంతులు గారు ఇద్దరిని పక్కపక్కన కూర్చోపెట్టి మిగిలిన తంతు పూర్తి చేయించి తాళి తీసి అదితి చేతికిస్తూ బాబు మాంగళ్య ధారణ చెయ్యండి అనడంతో అదితి పంతులు గారి చేతిలో ఉన్న మంగళసూత్రాలను పక్కనే ఉన్న ప్రేమను ఆమె మెడలో ఉన్న అన్విని మార్చి చూస్తూ ఉన్నాడు. వైభవ్ ఉదయాన్నే పెళ్లి టైం ప్లేస్ షేర్ చేయడంతో తొందరగానే రెడీ అయ్యి గుడికి స్టార్ట్ అయ్యాడు జశ్వంత్. కానీ దారిలో ట్రాఫిక్ ఎక్కువ అవ్వడంతో ఇంత ఉదయం ట్రాఫిక్ ఏంటి అనుకుంటూ సిగ్నల్ దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలామెకు యాక్సిడెంట్ జరిగి రక్తం పోతూ ఉంటే చుట్టూ చేరిన జనం చోద్యం చూస్తూ ఆ దృశ్యాన్ని సెల్ ఫోన్లో బంధిస్తూ టైంపాస్ చేస్తూ ఉన్నారు. జరిగేది చూస్తున్న జశ్వంత్ కోపంతో ఊగిపోతూ అందరినీ కడిగి పడేసి వెంటనే ఆమెను అక్కడున్న కొంతమంది సాయంతో తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి బయలుదేరాడు. అక్కడ పోలీసులు కేసులు అంటూ హడావిడి చేయడంతో తనకి తెలిసిన లోకల్ సిఐకి కాల్ చేసి హాస్పిటల్ స్టాఫ్తో మాట్లాడించి ఆమెకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాడు జశ్వంత్. ఆమెకు ప్రాబ్లం ఏం లేదు అని డాక్టర్ చెప్పగానే ఇక వెంటనే అక్కడి నుండి గుడికి స్టార్ట్ అయ్యాడు జశ్వంత్. తను గుడి ప్రాంగణంలో అడుగు పెట్టడం అదితి ప్రేమ మెళ్ళు 3 ముళ్ళు వేయడం ఒకసారి జరిగిపోయాయి. జశ్వంత్ కళ్ళు గోదావరి ప్రవాహాన్ని తలపిస్తుంటే తను చూస్తున్నది నిజం అని నమ్మడానికి అతని మనసు ఇంకా సిద్ధంగా లేదు. జశ్వంత్ ఆ సందిగ్ధంలో ఉండగానే గుళ్ళో గంట మోగడంతో అతను చూస్తున్నది నిజం అని అతని మెదడు అతని మనసుకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే ప్రేమను దేవతలా నింపుకున్న అతని మనసు మాత్రం తన కళ్ళు చూస్తున్నది నమ్మడానికి కానీ ఒప్పుకోవడానికి కానీ అస్సలు సిద్ధంగా లేదు. గుండెను తూట్లు చేస్తున్నంత భారంగా బాధగా అనిపిస్తుంది. కాళ్ళల్లో సత్తువ లేనట్టు అక్కడే పడబోయాడు. ఇంతలో అనుకోకుండా జశ్వంత్ని గమనించిన వర్షకు అతని
పరిస్థితి అర్థమవుతుంటే వెంటనే జశ్వంత్ దగ్గరకు వెళ్ళబోయింది. కానీ మధ్యలోనే శారదా గారు పిలవడంతో తప్పక తల్లి దగ్గరకు వెళ్ళి తిరిగి చూసేసరికి అప్పటికే జశ్వంత్ తను ఆరాధించిన దేవత మరొకసారి సొంతం కావడం, అది కూడా తన ప్రాణ స్నేహితుడి సొంతం కావడం అతని మనసు తట్టుకోలేకపోయింది. అందుకే క్షణం కూడా అక్కడుండే ధైర్యం చేయలేక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. జశ్వంత్కి ఎంత మంచి మనసున్నా తను కూడా మనిషే కదా. ఇలాంటి సమయంలో సహజంగా ఒక మనిషి ఎలాంటి బాధను అనుభవిస్తాడో అతను కూడా అలాంటి పెయిన్నే అనుభవిస్తున్నాడు. అందుకే తను వచ్చినట్టు కూడా తెలియనివ్వకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు జశ్వంత్ అక్కడికి రావడం వర్ష తప్ప ఎవరూ గమనించకపోవడం వల్ల అసలు అతను రావడం తిరిగి వెళ్ళిపోవడం కూడా ఎవరికీ తెలీదు. జశ్వంత్ పరిస్థితి తలుచుకొని వర్ష బాధపడుతూ గుడి ఎంట్రన్స్ వైపే చూస్తూ ఉండగా ఆమెను గమనించిన వైభవ్ మెల్లగా ఆమె పక్కకి వచ్చి నిలబడి, ఏమైంది వర్ష, ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు అని అడగగానే వర్ష ఒక్కసారిగా ఉలికిపడి వైభవ్ని ఉరిమి చూస్తూ, ఎందుకండి సడన్గా ఇలా భయపెడుతున్నారు అని అడిగింది కాస్త కోపంగా. ఆమె మాటకి అందంగా నవ్వేశాడు వైభవ్ నవ్వుని మైమరుపుగా చూస్తూ ఉండిపోయింది వర్ష. వాళ్ళిద్దరినీ ఓ అరగంట గమనించిన వైశాలి గారు చంద్రశేఖర్ గారు ముసిముసిగా నవ్వుకుంటూ చూపు పక్కకి తిప్పుకున్నారు. కాసేపటికి పెళ్లి తంతులన్నీ పూర్తవగానే ముందుగా పెద్దల ఆశీర్వాదం తీసుకోమని పంతులు గారు చెప్పడంతో అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఓ పక్కకి నిలబడ్డ అదిత్ ప్రేమలను చుట్టేసింది బుజ్జి అన్వి. ఎవరి కోసం అయితే ఆ ఇద్దరు వివాహ బంధంతో ఒకటయ్యారో ఆ పసిదాని సంతోషం కల్లారా చూసేసరికి అదిత్ ప్రేమల మనసుకి చాలా సంతోషంగా అనిపించింది. తమ కాళ్లను చుట్టేసిన బుల్లి అన్విని వాళ్ళకి తెలియకుండానే ఇద్దరు ఒకేసారి దగ్గరకు తీసుకొని చెరో బుగ్గ మీద ముద్దు పెట్టుకున్నారు. ఆ దృశ్యాన్ని అందంగా మొబైల్లో బంధించాడు వైభవ్. పెళ్లి మొదలైన దగ్గర నుండి గాల్లో మంచు పొగ లాంటి ఆత్మరూపంలో జరిగే పెళ్లి తంతు అంతా చూస్తున్న వింధ్య కళ్ళల్లో సన్నటి కన్నీటి పొర. ఇన్నేళ్ల తర్వాత అయినా అదిత్ అన్వి కోసం తన మనసు మార్చుకొని ప్రేమను అతని జీవితంలోకి ఆహ్వానించడం వింధ్య ఆఖరి కోరికను తీర్చడానికి ముందడుగు కావడంతో ఆమె సంతోషానికి హద్దుల్లేవు. మనస్ఫూర్తిగా అదిత్ మనసు మారి ప్రేమతో సంతోషంగా ఉండాలి అని కోరుకునే వాళ్ళలో వింధ్యనే ముందుంటుంది. కాసేపటికి గుళ్ళో దేవుడి దర్శనం చేసుకొని కొత్త జంటను తీసుకొని అందరూ బృందావనానికి బయలుదేరారు. అదిత్ పెళ్లి వరకు వెళ్ళిన అతని పిచ్చిగా ఇష్టపడుతూ దాన్ని ప్రేమ అనుకుంటున్న సహానా చూస్తూ కూర్చుంటుందా ఏంటి? సహానా ఇంట్లో ఆమె రూమ్లో వాల్ మొత్తం నిండిపోయిన అతని ఫొటోస్ని చూసి పిచ్చిగా నవ్వుకుంటున్న సహానా, నువ్వు ఎవరిని పెళ్లి చేసుకున్నా, ఎన్నిసార్లు పెళ్లి చేసుకున్నా నువ్వు నాకు మాత్రమే సొంతం. అది ఈ అదిత్ కృష్ణ ఎప్పటికీ ఈ సహానికి మాత్రమే సొంతం అని వెర్రిగా నవ్వుతూ మొబైల్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేసి అటువైపున్న వ్యక్తి అదిత్ ప్రేమల పెళ్లి జరిగిపోయింది అని చెప్పడంతో కాల్ కట్ చేసి ఇంకా పిచ్చిగా నవ్వుతూ, ప్రతి ఆడది నిన్ను నా నుండి గ్రద్దలా తన్నుకుపోదామని చూసేదే. అందుకే వాళ్ళు మనిద్దరి విషయంలో చేస్తున్న తప్పుకి వాళ్ళకి తగిన పనిష్మెంట్ ఇస్తున్నాను అని రాక్షసంగా నవ్వుకుంటూ చేతిలో ఉన్న ఫోన్ బెడ్ మీదకు విసిరి తనేం చేస్తుందో గుర్తు చేసుకుంది. నిజానికి ప్రేమ మైకేల్ నుండి తన ప్రాణాలు అడ్డేసి మరీ అన్వీని కాపాడిన క్షణమే ఆమె సహానా టార్గెట్ అయిపోయింది. పూర్తిగా ప్రేమ మీద కన్ను నిలిపిన సహానాకి ప్రేమ అన్వీల మధ్యలో ఏర్పడ్డ బాండింగ్ గురించి తెలుసుకోవడానికి పెద్ద టైం పట్టలేదు. అందుకే తులసి గారు వైశాలి గారు ప్రేమను అదిత్ కోసం అడిగాక పెళ్లిన పారయ్యను కాంటాక్ట్ అవ్వడం తెలుసుకొని ద్వారా తనే ఒక ఫేక్ పెళ్లి కొడుకుని సెట్ చేసి ప్రేమ జీవితం నాశనం చేయడానికి పంపించింది. అయినా కానీ లక్కీగా అన్వి అదిత్లు ఆ పెళ్లిని ఆఖరి నిమిషంలో ఆపేసి వాడికి తగిన బహుమతి ఇవ్వడంతో అతను హాస్పిటల్ పాలయ్యాడు అని అతని తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న సహానాకి సహనం నశించి తన గొయ్యి తానే తవ్వుకుంటూ ఒక నిర్ణయం తీసుకుంది. ఏ స్టెప్ అయితే తీసుకోకూడదో అదే స్టెప్ తీసుకుంది. అదిత్ ప్రేమలు పెళ్లి బంధంతో ఒకటి కావడానికి కారణమైన అన్వీని వాళ్ళ నుండి శాశ్వతంగా దూరం చేస్తే అసలు కలిసి ఉండడానికి కారణమో ఉండదు. కాబట్టి ఆ పని చేయడానికి కంకణం కట్టుకుంది. ఆ పనిలో భాగంగా అదిత్ ప్రేమలు కలిసి గోల్డ్ షాపింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా తీసిన ఫొటోస్, వాటితో పాటుగా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అని ఒక లెటర్ రాయించి బెంగళూరులో బాగా పేరున్న ఒక పెద్ద మనిషికి పంపించింది. బనస్వాడి బెంగళూరు ఒక పెద్ద విల్లాలో అందులో సెకండ్ ఫ్లోర్లో ఉన్న మాస్టర్ బెడ్రూమ్లో వాల్కి సరిపడా ఉన్న
పెద్ద పోర్ట్రేట్ని చూస్తూ బాధపడుతున్న ఒక 6 అడుగుల సింహం లాంటి కటౌట్లా ఉన్న ఒక ఆజానుభావుడు చాలాసేపటి నుండి ఆ రూమ్ నాక్ చేస్తున్న శబ్దం రావడంతో లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న తన పిఏని వాట్స్ హ్యాపెన్ అని అడిగాడు గంభీరంగా. మాసిపోయిన గడ్డం మీసాలతో ఉన్న చూడడానికి గంభీరంగా కండలు తిరిగిన శరీరంతో ఉండే అతన్ని చూస్తేనే వెన్నెలో వణుకు పుడుతుంటే అతను దగ్గర ఎంత చొరవ ఉన్నా భయపడుతూనే అదిత్ బాబు మరో పెళ్లి చేసుకోబోతున్నారు అంట సార్. ఏదో కొరియర్ వచ్చింది అని పేరు లేకుండా సహానా పంపిన ఫొటోస్ లెటర్ చూసిన ఆ వ్యక్తి నిప్పులు కక్కుతూ వెంటనే అతని పిఏని చాపర్ రెడీ చేయించమని చెప్పి అతను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. కాసేపట్లో పెళ్లి అనగా గన్నవరంలో ల్యాండ్ అయిన ఆ వ్యక్తి డైరెక్ట్గా విజయవాడలో అదిత్ ప్రేమల పెళ్లి జరుగుతున్న గుడికి స్టార్ట్ అయ్యాడు. కరెక్ట్గా జశ్వంత్ అక్కడి నుండి వెళ్ళడం, ఇతను అక్కడికి చేరుకోవడం సెకండ్ల తేడాలో జరిగింది. గుళ్ళోకి వెళ్ళి అదిత్ ప్రేమలు అన్వి చెరో బుగ్గన ముద్దు పెట్టుకుంటున్న టైంలో వాళ్ళని చూసి అలా చూసిన ఆ వ్యక్తి పెదాల్లో ఏదో సాడిస్టిక్ స్మైల్ వచ్చి చేరింది. ఆ వ్యక్తి స్టైల్గా గోగల్స్ తీసి పెట్టుకుంటూ అతని పిఏకి ఒక ముఖ్యమైన పని అప్పగించి మరింత బ్రైట్ స్మైల్తో అదిత్ ప్రేమలనే ఈ నిశ్చయ శ్రీనివాస్తవ్ వెయ్యబోయే ఎత్తుల ఎదుర్కోవడానికి రెడీగా ఉండు ఆది అనుకుంటూ అదే స్మైల్తో అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. ఇదంతా తన మనుషుల ద్వారా తెలుసుకున్న సహానా నిశ్చయ్ ఎంటర్ అవ్వగానే అదితి జీవితంలో ఖచ్చితంగా తను ఊహించని మార్పులు వస్తాయి అన్న నమ్మకంతో ఆమె చంకలు గుద్దుకుంటూ కొన్నాళ్ళు గోవాకి వెళ్ళాలి అని అన్నీ ప్యాక్ చేసుకొని తన ఫ్రెండ్ మైకేల్తో ప్రయాణమైంది. తను తిరిగొచ్చేసరికి అదిత్ మళ్ళీ సింగిల్ అవ్వాలి అని బలంగా కోరుకుంటూ ఈ నిశ్చయ్ అదిత్ ప్రేమల జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పబోతుందో చూడాలి. బృందావనం. వైశాలి గారు శారదా గారు కలిసి అప్పటికే మాడిపోయినట్టు మొహం పెట్టుకున్న అదిత్కి అతని సతీమణి ప్రేమకి కలిపి హారతి ఇచ్చి పేర్లు అడిగి అదిత్కి ఇంకా ఇరిటేషన్ తెప్పించే ధైర్యం చేయలేక ఇద్దరి చేత గృహప్రవేశం చేయించి ప్రేమ చేత దేవుడి దగ్గర దీపం వెలిగించారు. అప్పటికే పూర్తిగా ఓపిక నశించిన అదిత్ ఇంకా అక్కడుండలేక కొంగుముడి వేసిన తనపై కండువ తీసి ప్రేమ చేతిలో పెట్టేసి కోపంగా అక్కడి నుండి తన రూంలోకి వెళ్ళిపోయాడు అదిత్. అతని ప్రవర్తనకి ప్రేమ మనసుకి బాధగా అనిపించినా వీటన్నిటికీ సిద్ధపడే ఈ పెళ్లికి ఒప్పుకోవడం వల్ల తనని తాను కష్టపెట్టుకోకూడదు అని నిర్ణయించుకొని తన వైపే ఇబ్బందిగా చూస్తున్న వైశాలి గారితో ఇట్స్ ఓకే అత్తయ్య, ఉదయం నుండి ఈ పెళ్లి తంతుల వల్ల ఆయన అలసిపోయి ఉండుంటారు, అందుకే ఇలా వెళ్ళిపోయినట్టున్నారు, నేను అర్థం చేసుకోగలను, మీరేం బాధపడకండి అనడంతో అదిత్ ఫ్యామిలీ మాత్రమే తులసి గారు వర్ష పేరెంట్స్ కూడా ప్రేమ అర్థం చేసుకునే మనసుకి మెచ్యూరిటీకి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు.